హాయ్ అండి. నిన్న శ్రావణ మంగళవారం కదా! శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ఇంక అందరూ పూజలు, వ్రతాలు ఇవే చేసుకుంటాం కదా! హడావిడిగా ఉంటారు. గుడులు ఎక్కడ ఖాళీ ఉండవు. ఉదయం లేచిన వెంటనే చక్కగా మొహానికి పసుపు రాసుకొని, పూజలు చేసుకొని, అలాగే గుళ్ళకొచ్చి దేవుళ్ళ దర్శనాలు చేసుకొని, వ్రతాలు చేసుకొని, అందరికీ తాంబూలాలు పంచిపెట్టి ఇలాంటివన్నీ చేసుకుంటారు. ఈ శ్రావణ మాసం వచ్చిందంటే చాలండి. చాలా బాగుంటుందన్నమాట. కళకళలాడిపోతూ ఉంటుంది. ఇల్లైనా సరే, అలాగే కాలనీలు, ఊర్లు ఇవన్నీ కూడా చాలా సందడిగా చాలా బాగుంటుందన్నమాట. మంచి వైబ్ అనమాట. నాకైతే అదే అనిపిస్తుంది. అలా మా ఫ్రెండ్స్ మేము కూడా గుడికొచ్చామండి. గౌరీదేవికి అక్కడ పూజది చేసుకోవడం జరిగింది. అక్కడ దీపం అది కూడా వెలిగించుకొని, ఆ తర్వాత మాకు ఒకరు తాంబూలం ఇస్తానన్నారు. ఆవిడ గౌరీదేవి నోము నోచిందనమాట. అందుకు తాంబూలం ఇస్తారని చెప్తే, ఆ తాంబూలం వెళ్ళడానికి ముందే మేము శివాలయంకి వెళ్ళి అక్కడ పార్వతీదేవి దగ్గర దీపం అది వెలిగించుకొని, శివుడికి దండం అది పెట్టుకొని, పార్వతీదేవికి కూడా దండం పెట్టుకొని, ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామిని అలాగా దర్శనం చేసుకొని, అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము తాంబూలాలు తీసుకున్నామండి. ఆవిడేమో 20 మందికి తాంబూలాలు ఇవ్వాలని చెప్పి అనుకున్నారట. అంటే మొదటి మంగళవారం అలాగే చివరి మంగళవారం ఆవిడ 20 మందికి తాంబూలాలు ఇచ్చి బాగా ఆ గౌరీదేవి నోమది నోచుకుంటారనమాట. ప్రతి సంవత్సరం కూడా నేను ఎప్పుడు వెళ్తాను. ఈసారి కూడా ఒక 10 మంది మా బదులు, అంటే మా ఫ్రెండ్స్ అందరం కలిపి ఒక 9-10 మంది అనమాట వెళ్ళాము. వెళ్ళి మేము తాంబూలాలు అవి తీసుకోవడం కూడా జరిగిందండి. అయితే ఈ గౌరీదేవి వ్రత కథ మీ అందరికీ తెలిసే ఉంటుందేమో. ఒకవేళ తెలిసినా సరే, తెలియకపోయిన వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. తెలిసినా ఒకసారి వింటే చాలా బాగుంటుంది కదండి. అందుకని చెప్తున్నాను అనమాట. గౌరీదేవి వ్రత అసలు గౌరీదేవిని వ్రత ఎలా చేసుకున్నారు, గౌరీదేవి వ్రతం ఎందుకు వచ్చింది, ఎందుకు చేసుకోవడం జరిగిందో ఒక కథ ఉంది. ఆ కథ నేను మీకు వినిపిస్తానండి. పూర్వం అంటే ధర్మపాలుడు ఒక వైశ్యుడు ఉండేవాడట. అతను మిక్కిలి ధనవంతుడటండి. భక్తివంతుడైన అతనికి పెళ్ళైన సంతానం కలగలేదంట. తన భార్యతో కలిసి ఎన్నో దాన ధర్మాలు చేశాడట. ఇలా ఉండగా ఒకనాడు ఒక సాధువు వాళ్ళ ఇంటికి భిక్షకు వస్తాడట. ధర్మపాలుని భార్య వేగమే వెళ్ళి బంగారు పళ్ళెంలో భిక్ష తీసుకురాగా సాధువు ఆ భిక్ష స్వీకరించలేదట. కారణం ఏమిటని అడగ్గా, మీకు పుత్రులు లేరు కదా, పుత్రులు లేని ఇంట మేము భిక్ష స్వీకరించము అని చెప్పారట. వాళ్ళు ఎంతో విచారం పొందుతారట. అప్పుడు అతనే ఆ భిక్షువే చెప్తారట, పరమేశ్వరుని గూర్చి తపమాచరించండి, మీకు ఉపాయం చెప్పేసి వెళ్ళిపోతారట. పరమేశ్వరుడి శివుడి కోసం తపస్సు చేయమని చెప్పాడు కదా. అప్పుడు ఆ దంపతులు తపస్సు చేశారట. ఆ చేసిన తపస్సుకి ప్రసన్నుడైన పరమేశ్వరుడు, అయితే మీకు అల్పాయుష్కుడైన పుత్రుడు కలుగుతాడని వరమిచ్చి వెళ్ళిపోతాడట. అప్పుడు ఊరు వెలుపల ఉన్న ఆలయం వద్ద ఉన్న మామిడి చెట్టు యొక్క ఒకే ఒక్క ఫలం మీ భార్య కోసమే ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆ పండు కోసుకొని తీసుకొచ్చి మీ భార్యకి ఇవ్వండి అని ధర్మపాలుడికి చెప్తారట శివుడు. ఆ ధర్మపాలు వృక్షం వద్దకు వెళ్ళి, ఇంకా ఒక్క ఫలమే కాదు, నాకు చాలా ఎక్కువ ఫలాలు, నాకు ఎక్కువ మంది పుత్రులు కావాలని చెప్పి అత్యాశగా ఒక్క ఫలం కాకుండా మిక్కిల ఫలాలన్నీ కూడా త్రుంచేసి మూట కట్టుకొని తెచ్చేస్తాడట. మూట విప్పి చూడగా ఒకే ఒక ఫలం ఉంటుందట. శివుడితోని మనం ఆశయం అడగలమా చెప్పండి. ఒకటే ఉంటుందట. ఇది ఒకటే ప్రాప్తం అనుకొని అతని భార్య చేత తినిపిస్తారట. తినిపించగానే ఒకనొక టైంలో పుత్రుడు పుడతాడంట. ఆ పుత్రుడికి వారదత్తుడు అని నామకరణం చేసి పెంచి పెద్ద చేస్తారట. ఒకరోజు తన తల్లి ఏడుస్తూ ఉంటుందట. అప్పుడు ఆ వారదత్తుడు తన తల్లిని, ఎందుకు ఏడుస్తావమ్మా అని అడుగుతాడట. ఆ తల్లి చెప్తుందట, అల్ప ఆయుష్ నీకు ఉంది బాబు, నువ్వు ఇలాగా శివుడు తపస్సు చేస్తే ఇలా జరిగిందని అతనికి ఆ కథ అంతా చెప్తుందంట. యమభట్లు వచ్చి నేను తీసుకెళ్ళిపోతారని ఎంతో ఏడుస్తుందంట. అది విని తల్లి, నేను బ్రతికుండగానే కాశీయాత్ర చేసి వస్తాను, నేను బ్రతికున్నప్పుడే కాశీకి వెళ్ళి వచ్చేస్తానని తన మేనమామతో కలిసి కాశీయాత్రకు బయలుదేరుతాడంట వారదత్తుడు. మార్గమధ్యమనే వారు ప్రతిష్టానగరంకి చేరుకొని ఒక పూదోటలో బస చేస్తారట. ఆ పూదోటలోని సుశీలని రాజకుమార్తె తన చెలికెత్తెలతో ఆడుకుంటూ ఉంటుందట. ఆట మధ్యలో తగు వచ్చి ఒకరినొకరు వెధవ అని దుర్భాషలాడతారట. అందుకు ఆ సుశీల తన ఇంట మానవతి అయిన తన తల్లి మంగళకరమైన గౌరీదేవి వ్రతం చేసి తనకు వాయిన ఇచ్చింది,
వాయిని ఇచ్చిన గాన ఆ వ్రతమహిమ వల్ల తమ ఇంట వైధవ్యం ఉండదని పలుకుతుందట. ఎవరు? ఆ సుశీల అనే రాజకుమార్తె. ఇది విన్న వారదత్తుని మేనమామ వింటాడట. ఇది విని ఈమెకి తన మేనల్నిచ్చి వివాహం చేస్తే తన మేనల్లుడు బ్రతుకుతాడని భావించి సుశీల భర్తతో మంతనాలు జరిపి వారదత్తుని ఇచ్చి వివాహం చేస్తారట. వివాహం జరిగిన రోజు సుశీల మంగళగౌరి దేవిని పూజిస్తుందట. ఆ రాత్రి సుశీలకు ఒక స్వప్నంలో గౌరీదేవి ప్రత్యక్షమై, నీ భర్తకు నేడు సర్పముచే ప్రాణగండం ఉంది గాన ఆ పామును పట్టి నీ తల్లి వాయనమిచ్చిన మట్టి కుండలో మూటగట్టమని ఆనతిస్తుందట. సుశీల ఉలిక్కిపడి మేల్కొనగా తన భర్త ఎదుట ఒక సర్పం కనిపిస్తుందట. సుశీల ధైర్యం వేడుక నిద్రించుచున్న తన భర్త తొడ మీద ఎక్కి అటక మీదనున్న కొండను దింపి ఆ సర్పం నా కొండలో బంధించి వస్త్రంతో మూటగట్టి పడుకుండిపోతుందట. తెల్లవారికి మునిపే వారదత్తుని మేనమామ అతను మేల్కొనిపి కాశీకి తీసుకుపోతాడటండి. అప్పుడు సుశీల లేచి తన భర్త కనబట్టలేదని విషయమును తన తల్లిదండ్రులు చెప్తుందట. సర్పం నుంచిన కొండను తన తల్లి తెరిచి చూడగా అందులోకి ముత్యాల హారం కనిపిస్తుందట. అటు పిమ్మట సుశీల తన తల్లిదండ్రులు తనకు మారు వివాహం జరపడానికి నిశ్చయం చేసుకుంటారట. కానీ సుశీల ఎంతకీ కూడా ఒప్పుకోదంట. తన భర్త కోసం వేచి చూస్తానని పలికి మంగళగౌరి పూజ చేస్తుందట. చేసి మంగళగౌరి పూజ చేయొచ్చు, బాటసారులకు అన్నదానం చేయొచ్చు, తాంబూలాది బహుమతులు ఇస్తుందట. మరుసటి సంవత్సరం కాశీ దర్శనం ముగించుకొని తన మేనమామతో కలిసి వారదత్తుడు తిరిగి వచ్చి సుశీల ఉండే నగరానికి వస్తాడట. ఆ రాత్రి అక్కడే బస చేస్తాడట. అతడి స్వప్నంలో మంగళగౌరీదేవి యమభటులతో యుద్ధం చేసి ఓడించినట్లు కలొస్తుందట. ఆ స్వప్నం తన మేనమామకు తెలుపగా మంగళగౌరి మహిమచే అపమృత్యు దోషం పోయిందని గ్రహిస్తాడట. మరుసటి దినము అక్కడి సత్రమునందు జరుగు అన్నదానంలో వారదత్తును చూసి సుశీల గుర్తుపట్టి తన భర్త ఇతనేనని తన తల్లిదండ్రులకు తెలిపి తన వద్దనున్న వారదత్తుడు విడిచిన అంగుళీక్యమును చూపుతుందట. వారు వారదత్తును గుర్తుపట్టి మర్యాదలు చేసి సారితో సుశీలకు అప్పగింతలు తెలిపి వారదత్తునితో పంపిస్తుందట. పుట్టింటి శ్రావణ మంగళవారం వ్రతమాచరించి అత్తవారింటి అడుగుపెట్టిన సుశీలకు తన అత్తమామలు అందులవుట గాంచి తనతో తెచ్చిన కాటుకను వారి కన్నులకు పెట్టగా వారికి దృష్టి వస్తుందట. మంగళగౌరీదేవి మహిమ వలన ఇది అంతా జరిగిందని గ్రహించి సుశీల వారదత్తుడు ఇరువురు యావజ్జీవ పర్యంతం శ్రావణ మంగళగౌరి వ్రతమాచరించుచూ సుఖంగానున్నారట. సుశీల వంటి పతివ్రత వలన వారదత్తుని ప్రాణాలు నిలిచినని గ్రహించిన వారి బంధుమిత్రాదులు మంగళగౌరి వ్రతం చేయిచు ఆనందంగా ఉన్నారటండి. ఈ విధంగా ఈ గౌరీ దేవి వ్రతం ఇంత మహిమగలదనమాట. ఈ వ్రతం ఆచరిస్తే చూసారా, అల్పాయుష్కుడైనటువంటి తన భర్తను బ్రతికించుకుంది సుశీల. ఇంత మహిమ ఇంత పవర్ ఉందని చెప్పి అప్పటి నుంచి గౌరీదేవి నోముని శ్రావణ మాసంలో చేసుకోవడం, ఈ శ్రావణ మాసంలో అందరూ చేసుకోవడం జరుగుతుందండి. అలాగే మనం తాంబూలం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు చేసి వాళ్ళు పసుపు రాసి పారాని పెట్టి బొట్టు పెట్టి కాటుక కూడా పెట్టి గంధం అది పెట్టి వాళ్ళు మనకి వాయనం ఇస్తారండి. ఆ వాయనంలోనేమో శనగలు అలాగే ఒత్తు పిండి ప్రమిద ఉంటుంది కదా, పిండి ప్రమిద అది కూడా పెడతారనమాట. అది తింటే చాలా మంచిదంట. అది అరటిపళ్ళు అలా వాయనం ఇస్తారండి. అలా మేము వాయనాలు అవి తీసుకొని మా ఫ్రెండ్స్ ఆ గౌరీదేవి నోము తాలూకా తాంబూలం అదన్నీ తీసేసుకొని మేము ఇంకా వచ్చేసామన్నమాట. తర్వాత ఏమో అమ్మవార్ల గుడికి వెళ్ళామండి. బంగారమ్మ దుర్గాలమ్మ గుడికి వెళ్ళామన్నమాట. అది నెక్స్ట్ వీడియోలో అది పెడతాను. ఇందులో పెడితే ఎక్కువైపోతుందని పెట్టలేదు. చూసారా, మేము పారాళ్ళు అవి పెట్టుకొని ఎంత బాగున్నాయో. అసలు ఆడవాళ్ళకి పసుపు రాసుకుని ఆ పారను పెడితే మంచి లుక్ వచ్చేస్తుందండి. నిజంగా ట్రెడిషనల్ లుక్ కొన్న అందమే వేరు అసలు. నిజంగా ఎంత బాగున్నారు చూడండి. ఆ చీరలు కట్టుకొని ఎంత నిండుతనంతో ఎంత బాగుంటుంది. ఈ పూజలు వచ్చాయంటే ఇలాగే సూపర్గా ఉంటుంది. నాకు చాలా బాగా నచ్చుతుంది. వాళ్ళ పాప అండి మా దగ్గర బ్లెస్సింగ్స్ అవి తీసుకుంటుంది అనమాట. అలాగే మనం వాయనం తీసుకునేటప్పుడు మన కాళ్ళకి కూడా పార్వతీదేవిలా భావిస్తారనమాట. మనం తాంబూలం తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు పార్వతీదేవి మన ఇంటికి వచ్చిందని చెప్పి వాయనం ఇవ్వడం జరుగుతుంది. అలాగా అయిపోయిందండి. తర్వాత నేను బంగారమ్మ దుర్గాలమ్మ గుడిలో గౌరీదేవి నోము తాలూకా పూజలు చేశారు. ఆ వీడియో కూడా పెడతానండి రేపు కానీ శుక్రవారం కానీ పెడతాను, చూడండి. అది కూడా మీకు ఈ వీడియో నచ్చేటట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్మైలీ జ్యోతి అనమాట, స్మైలీ జ్యోతి అని ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, లైక్ చేస్తే కొంతమంది చూస్తారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.